నీకు చూపిస్తాను. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈ రోజు నేనైతే మా తిరుపతిలో ఉన్న శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ కనిపిస్తున్న టెంపులే శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ కి ఆపోజిట్ లోనే మనకైతే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. అలాగే ఇప్పుడు శ్రీరామనవమి కావడంతో మా శ్రీరాముడిని అయితే తిరుపతి మొత్తం అయితే ఊరేగిస్తున్నారండి. కోదండరామస్వామి టెంపుల్ లోపలికి వచ్చినట్టయితే మొత్తం అయితే లైటింగ్స్ తో అయితే నిండిపోయిందండి. శ్రీరామనవమి సందర్భంగా టెంపుల్ మొత్తాన్ని లైటింగ్స్ తో అయితే డెకరేషన్ అయితే చేసేసారండి. ఈ గుడిలో ఒక రాగి చెట్టు అయితే ఉందండి. ఆ రాగి చెట్టు చుట్టూ మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్ష రాజాయతే నమః అని ప్రదక్షిణలు చేస్తే మనం కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయండి. టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకు బయట అయితే పెద్ద రథం అయితే కనిపిస్తుందండి. అది శ్రీ కోదండరామ స్వామి ఊరేగింపుకు ఉపయోగించే రథం అండి. తిరుమల తిరుపతిలో ఉన్న ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రదేశాలను చూడడం ఎలా అనుకుంటున్నావా గోవిందా? మరి ఆలస్యం చేయకుండా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా గోవిందా.